హలో వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీరస్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనం ర్యాపిడ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. అసలు టైమే లేదు, వెళ్ళిపోవాలి. బాగా పొద్దునైతే 140 రూపీస్ అయితే తోలాను పొద్దున. కానీ మైనస్ అయితే దారుణంగా పట్టేది. అందరు క్యాష్ ఇచ్చారు. పొద్దున 3 రైడ్లు వేసాను అనమాట. 3 రైడ్లు ముగ్గురు క్యాష్ ఇచ్చారు. దానివల్ల మైనస్ ఎక్స్ట్రా పడిపోయింది. ఇప్పుడు నిదానంగా ఎట్టకొట్ట చేయాలి అనమాట. అంటే ఎన్నిక పంచాయతీ అట్లా అయిపోయింది. ఇంకెమ్మటే పడంచెరు దగ్గర ఉన్నాం. మళ్ళీ పెట్రోల్ కొట్టించేసి ఇంకా అప్పటికే వాన పడుతుంది పొద్దున. ఎప్పుడు పొద్దున 9-9:30 ఆ టైంలో వాన పడుతుంది పడంచెరులో. ఇంకా రిటర్న్ అయిపోయాను. ఇంకా అయ్యే పని కాదులే అని చెప్పేసి రిటర్న్ అయిపోయాను అనమాట. సో అయితే మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఆన్లో పెట్టాను. పడితే బాగున్నాం. పడాలి, పడకపోతే చండాలం కదా మరి. సో గాయస్ 50 సబ్స్క్రైబ్ అయితే అయిపోయారు గాయస్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. నేనైతే ఈ సండే అయితే లైవ్ అయితే పెడుతున్నాను. ఈ సండే అయితే లైవ్ అయితే కంపల్సరీ పెడతా. పోయినసారి కూడా అంతే లైవ్ పెడతాను పెట్టలేదన్నమాట. ఈసారి అయితే కంపల్సరీ సండే అయితే నైట్ లైవ్ అయితే పెడతాను అనమాట. వచ్చే వాళ్ళు రావచ్చు, మాట్లాడుకుందాం ప్రశాంతంగా, ఫ్రీ ఆఫ్ టైం. ఓకే గాయస్, మనకైతే రైడ్ అయితే పడలేదు. అందుకనే కమాన్కి వెళ్తే పడతాయి. ఇక్కడ రోడ్డు అదే లోపలికి ఉంటే రావట్లేదు అనమాట. మనం అయితే బయటికి వెళ్ళిపోవాలి, కమాన్ బయటికి. ఇదంతా ఓఆర్ఆర్ అనమాట. బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే ఓఆర్ఆర్ వస్తుంది. మనం బ్యాక్కి వెళ్ళిపోతే ఫ్రంట్కి ముందుకు వెళ్ళిపోయి కమాన్ దాడితే మొత్తం సిటీ వస్తుంది కదా. సిటీ దగ్గర అయితే పడతాయి రైడ్స్. ఇక్కడ పడిసావో మరి అదేం దరిద్రమో నాకైతే తెలియదు. మరి సో రైడ్ అయితే పడ్డది మనకి. 7 కిలోమీటర్స్ పడ్డది. చూద్దాం. మహాన్ బావుడు ఏడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. 100 మీటర్స్ స్టోన్ లిఫ్ట్ అంట. కలిసి KFC దగ్గర ఉంటాడు మహాన్ బావుడు. సో చూసాం గాయస్, ఫోన్ చేద్దాం. సో గాయస్ పార్సల్ అయితే చెప్పారనమాట. వీళ్ళు పార్సల్ బుక్ చేసుకోవాలి కానీ ర్యాపిడో బుక్ చేసుకొని ఎట్లా చేస్తారు. సో గాయస్ మనకైతే లింగంపల్లి అవతలకి వచ్చింది. ఇదనమాట మొత్తం ట్రాఫిక్ ఏరియా. 7 కిలోమీటర్స్ 20 మినిట్స్ పడుతుందంట. చూద్దాం. ఆయన అయితే పార్సల్ తీసుకొని రావాలి. ఇక్కడ హోటల్కి ఇది కొత్తగా పడింది అనమాట హోటల్. ఏం హోటల్స్ ఏమో తెగబడుతున్నాయి హోటల్స్ అయితే. సో గాయస్ పార్సల్ అయితే వచ్చిందనమాట. అది కింద ఉంది కదా, అదే అనమాట పార్సల్. మరి బిర్యానీయో మనకైతే తెలియదు. మనకు సంబంధం లేదు, మన గెలకం అసలు. దాంట్లో ఏమన్నా ఉన్నాయి మనమైతే టచ్ కూడా చేయం. మన బాడీ మనం పోవటమే. ఇంత 7 కిలోమీటర్స్ ఉందిగా. చూద్దాం. సో గాయస్ మనం అయితే వచ్చేసాం గాయస్. ఇప్పుడు ఇది ఏ రోడ్డు మీకు గుర్తుంటే, ఈ సర్కిల్ ఎక్కడ గుర్తుంటే మీరైతే నాకు కామెంట్ చేయొచ్చు. ఇక ఆ బొక్కలో పోవాలి. ఈ బొక్కలకి అయితే వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. డెటానికి వెళ్ళి రైడ్ తీసుకోవాలి. చూద్దాం. ఆయన మళ్ళీ కిందకు రావాలి. ఆయన కస్టమరు ఇంకోటి బుక్ చేసుకున్నాడంట. మళ్ళీ నేను ఇందాక అక్కడ పిక్ లొకేషన్ దగ్గర మళ్ళీ ఫోన్ చేసి అన్న ఇక్కడుందా అన్న అంటున్నాడు. అదనమాట. మళ్ళీ ఇంకోటి బుక్ చేసుకున్నాడంట బిర్యానీ. మనకు తెలియదు, అది మనకు సంబంధం లేదు. మరి బిర్యానీ బుక్ చేసుకుని నాకు తెలియదు అనమాట. నేను మాట్లాడకూడదు దాంతో. అయితే కస్టమర్ అయితే వస్తున్నాడండి కిందకి. అది ఎంత వచ్చిందో చూడాలి. చూద్దాం ఎంత వచ్చిందో. ఈ ఫోన్కి మారాగా ఉంది గాయస్. మాటికి తీసి క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి. అప్పుడు కానీ రాదు. అప్పుడప్పుడు చిరాకు లేపుతూ ఉంటుంది. 64 రూపాయలు చూపించింది. చూద్దాం ఇప్పుడు దీన్ని ఎంత కట్ చేసుకుంటాడో మనకైతే తెలియదు. 7 కిలోమీటర్కి 64 రూపాయలు చూపించింది. పొద్దునంత 5 కిలోమీటర్లకి 74 రూపాయలు చూపించింది. దీనికి ఎంత తేడా ఉంది చూసారా. సో గాయస్ నిన్న పెట్టిన వీడియో దానికైతే అంత ఎక్కువ వ్యూస్ రాలేదు గాయస్. షార్ట్ వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి గాయస్. మీరు ఏంది గాయస్ చూస్తున్నారు, చూడలేదా? అసలు షార్ట్ వీడియోస్ చూడండి ఎన్ని వ్యూస్ వచ్చాయో. వ్యూస్ బాగానే వస్తున్నాయి. మరి వీడియోస్కి ఏమయ్యారో చూడొచ్చు కదా. టైం దొరకలేదు గాయస్. ఫుల్ అయితే ఫన్ ఉంటుంది అసలు. ఆ ఫన్ మిస్ అవుతున్నారు మీరైతే. ఈ అన్నది ఇంకా రాలేదు.
ఉష్. సో గాయస్ అక్కడి నుంచి అయితే మళ్ళీ ట్రమ్ అన్నాడు. ఇదంట రెండు ఒకటే అలాగ ఉన్నాయి సేమ్ అపార్ట్మెంట్స్. వెళ్ళినా చూసా బాబాయ్ మామూలు కదా వాళ్ళు. డెలివరీ ఇచ్చేదాకా ఆగలేదు. మా అన్నేమో నేను మీ అకౌంట్కి వేస్తానని చెప్పాడనమాట. అర్జెంట్గా నీ దొబ్బేలు అనమాట. ఇప్పుడే ఒక ఆయన తుమ్మాడు, అందుకని ఆగాను ఎంతసేపు, లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోయావాడిని. 12 రూపాయలు దొబ్బలు గాయస్ ఈడైతే. ఏమనాలే బొకడాగాడు. మైనస్ మాత్రం ఆగతలేదు, పడ్డది మళ్ళీ కృష్ణారెడ్డిపేటకి. సో మనం అయితే వెళ్ళిపోదాం అనమాట. అన్న వేస్తా అన్నాడు కాబట్టి, అన్న నెంబర్ మన దగ్గర ఉంది కాబట్టి వెళ్ళిపోదాం. 3 కిలోమీటర్సా? ఈ అమ్మ పికప్ 3 కిలోమీటర్స్ అయింది. ఒడి అమ్మ ఇటు క్యాన్సిల్ చేసి దింగుతాడు. ఒడి అక్కని దెంగ 3 కిలోమీటర్స్ ఆ పికప్. ఒడిని ఉంటాడో పోతాడో, ఉన్నది ఫోన్ చేద్దాం. ఫోన్ వెళ్తుందో వెళ్ళదో. మెసేజ్ అయితే పెట్టాడు, హాయ్ ఐ యామ్ కమింగ్. 5 మినిట్స్ పడుతుందిగా, 5 మినిట్స్. ప్లీజ్ కాల్ మీ వన్స్ సెండ్. అన్న అయితే క్యాన్సిల్ చేయనని చెప్పాడు. నువ్వు రా అన్న, నేను క్యాన్సిల్ చేయనులే అంటున్నాడు. అట్లా ఇస్తే బాగలేదు, ఎందుకంటే 3 కిలోమీటర్స్ రావాలి, అంత దూరం పోవాలి కదా, తప్పదనమాట. యాక్సెప్ట్ చేసాను. క్యాన్సిల్ చేస్తే ఏంటంటే నాకు 7 రూపాయలు బొక్క. నాకెందుకు అంత బాధ, మళ్ళీ 7 రూపాయలు బొక్క అనమాట. ఇప్పుడు మళ్ళీ లింగంపల్లి బస్ స్టాప్ ఉంది కదా, అక్కడ దింగించుకోవాలి. ఇప్పుడు చచ్చినట్టు పోదాం, మరి చేసేదే ఉంది. సో గైస్ ట్రాఫిక్లో స్టక్ అయిపోయాయి అనమాట. మనం తిప్పుకొని యూటర్న్ తీసుకుని పోవాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే లొకేషన్ వస్తుంది. అది గైస్ ఎవరో కొంతమంది డ్రైవింగ్ చాలా ఈజీ, బండి మీద నడుపుతాం అది ఇదని మాట్లాడారు. హెల్మెట్ పెట్టుకుని నడుపుతుంటే తలక్కని నొప్పి పడుతుంది గైస్. అసలు చాలామంది చెప్పారు ర్యాపిడో చాలా ఈజీ, బాగా సంపాదించుకోవచ్చు అని. ఇదిగో ఇట్లా ఉంటుంది అనమాట. ఎక్కడ పడితే ఆడ ఆగతాం. ఎంత దూరం పిక్ లొకేషన్ కూడా పోవాల్సి వస్తుంది. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది, 1.9 కిలోమీటర్ ఉంది. ఇంకా చూస్తున్నారు కదా మీరు కూడా. ఇంక వెనక్కి అయితే మళ్ళీ పోయి ఆడు తిప్పుకోవాలి. ఎవరో అన్నారు మహానుభావుడు చాలా ఈజీ అన్న డ్రైవింగ్ అది ఇది అని మాట్లాడాడు. తోలే వాడికి తెలుస్తుంది ప్రభు గోళ. నువ్వంటే సాఫ్ట్వేర్ ఏదో పని చేసుకుంటూ నెలకి 50 సంపాదించుకుంటావు, అది పని కాదు. నువ్వు మా అయితే గంట సేపు పెట్టుకుంటావు హెల్మెట్. మేము అట్ట కాదు, పెట్టుకోండి అంటే తీయని కూడా తీసే పని, డ్యూటీ ఆపేదాకా. పొద్దున్న పెట్టుకుంటే సాయంత్రం ఆడిన తీయం బ్రో మేమైతే. అసలు అట్లుంటుంది బ్రో డ్రైవింగ్ సంగతి. సో గాయస్ మనం అయితే వచ్చేసాం గాయస్. ఆయనకి ఫోన్ చేస్తేనేమో ఆయన మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి యూపీఐ రావట్లేదు అన్న అంటున్నాడు. ఆయన ఎందుకు రాదన్న, యూపీఐ వాట్సాప్లో నాకు హాయ్ అని పెట్టా, నెక్స్ట్ నీ స్కానర్ పంపుతా అంటే అన్నాడు. మళ్ళీ ఆయన యూపీఐ రాకపోతే నేనేం చేయను దానికి, వదిలేసుకొనికి ఏమన్నా. అది 10, 20, 64 రూపాయలు. ½ లీటర్ ఆయిల్ వేసింది నాకు తెలుసా. ½ లీటర్ ఆయిల్ వస్తుంది నాకు. అమ్మా ఏ లంజోడుకో డ్రైవింగ్ చాలా ఈజీ అన్నాడు సిల్లిగాడు లంజోడుకు. నా కొడుకు చూడాలి, నా బట్ట చూడాలి, వీడియో చూస్తాడు కూడా దొంగ నా కొడుకు. వాడు డ్రైవింగ్ ఈజీ అన్నా, భలే సంపాదిస్తారు ర్యాపిడో వాళ్ళు, ఊబర్ వాళ్ళు అని అన్నాడు మా మనిషి. నా బట్టకు తెలియారు ఈరోజు. ఎంత చూశారుగా, ఇది నాకు జరగటం 4వ సారి 5వ సారి ఇట్లా జరగటం. ఓసారి అయితే ఒక ఆమె అట్లా చేసింది అనమాట, నేను తర్వాత ఇస్తాను అని. లేడీస్కి దానికి ఏంటంటే నెంబర్ రాదనమాట. లేడీస్ దానికి నెంబర్ రాదు. అది అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు అలా చేశారనమాట. ఇక్కడ సందేహండి. సో గాయస్ నా కృష్ణారెడ్డిపేట ఆయన వెళ్తా అన్నాడు కదా, ఆయన గల్లీ అయితే ఇది అనమాట. ఇప్పుడు ఈయన తీసుకొని పోవాలి మళ్ళీ కృష్ణారెడ్డిపేట. రెడీకి వెళ్ళాలి. అబ్బో ఆడ ఒక చెరువుని చూసారా, ఎంత పెద్ద చెరువు ఉంది ఆడ. మొత్తం బ్లూ కలర్ చూపించింది నాకైతే. అది ఇది ఒకసారి వచ్చినట్టున్నా అక్కడికి, నేను 2 సార్లు వచ్చినట్టున్నాను నేను. ఎవరంట ఒక్క కాడికి వచ్చాం మనం అయితే ఇప్పుడు. సో అతనే అనమాట ఇంతసేపు ఆగింది మహానుభావుడు. నువ్వేనా వచ్చేది? ఐస్ అయితే బోలవరం అయితే పడ్డది 16 కిలోమీటర్లు. కృష్ణారెడ్డిపేట దాటిపోవాలి. మొత్తం ఓవరాల్ అనమాట. అబ్బా మొత్తం తిరుక్కొని పోవాలి. మొత్తం ఎటు నుంచి చూపించుతాం, నాకైతే ఐడియా లేదు. ఇది
అది కృష్ణారెడ్డి వైపు చూపించుద్దో లేదంటే మియాపూర్ వెళ్ళి మియాపూర్ నుంచి చూపించుద్దో తెలియదు. చూద్దాం. అబ్బో 8 కిలోమీటర్లు. అబ్బో చాలా చూసారా మొత్తం ఇట్లా చూపించిందా. మియాపూర్ రోడ్ వెళ్ళాలి, మళ్ళీ మియాపూర్ రోడ్ వెళ్ళి పట్టించుకోవాలి. మరి చూద్దాం. మళ్ళీ ట్రాఫిక్లో అయితే ఎక్కున్నాం అనమాట. పెట్రోల్ కొడుచుకున్నాం అంటే నాకు దగ్గర పెట్రోల్ లేదంట. ఎందుకు పెట్రోల్ తినాలి కదా అన్నది ఎందుకు ఆడ పెట్టుకొని పెట్రోల్. సో గాయస్ మనకైతే ఇప్పుడు పెట్రోల్ కావాలి, అయిపోతుంది పెట్రోల్. అది కింద అండర్ గ్రౌండ్ నుంచి మనమైతే రైట్ వెళ్ళాలి, మనం లెఫ్ట్ వెళ్ళి భారత్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని యూటర్న్ తీసుకొని మళ్ళీ అదే రోడ్లో వెళ్తాం అనమాట. ఇప్పుడు మనం అయితే చూద్దాం. పెట్రోల్ అయితే కొట్టేయాలి, ఆగిపోయేటట్టుంది ఇది అయితే బండి. లింగంపల్లి రైల్వే స్టేషన్ అనమాట. ఫస్ట్ ప్లాట్ఫారం అయిపోయింది. ఇటు నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళి అక్కడ పెట్రోల్ కొట్టించుకొని అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని అటు పోవాలన్నమాట. మనం పోవాల్సింది అయితే ఇదిగో ఈ రూట్ అనమాట, అవతల రోడ్డు. పెట్రోల్ కొట్టించుకొని పోవాలి. పెట్రోల్ కొట్టించుకొని యూటర్న్ తీసుకొని అటు పోతాం. గాయస్ జరగంగాలి ఇక్కడ ఉంటుంది అనమాట భారత్ పెట్రోల్ బంక్. ఇక్కడైతే బాగా కొడతాడు. కొంచెం తక్కువ అనమాట రేట్, కొంచెం తక్కువ, అంత కాదు, ఒక సెంట్స్ తక్కువ అంతే. పైసా ఉంటుంది కదా, అది తక్కువ అనమాట. గాయస్ రీడింగ్ అయితే 67 వచ్చింది, 88 ఉంది మామూలుగా అయితే. 88కి వస్తా. ఇప్పుడు రీడింగ్ వచ్చేసి 67 వచ్చిందనమాట. దాన్ని క్యాల్కులేట్ చేసుకొని మనం అయితే పోవాలి ముందుకి. సో గాయస్ అటు మనం తిరిగి ఆఫీస్పేట రోడ్ అయితే వచ్చాము. అదే అటు చూపించినా పోయేది, మొత్తం ఊరంతా తిప్పిందనమాట. ఇది అటు పక్క ట్రాఫిక్ ఉందేమో బహుశా, అందుకని ఇటు చూపించింది ఇది లొకేషను. దీన్ని ఎప్పుడు నమ్మకూడదు గాయస్ అసలు. ఫస్ట్ అయితే అటు తిప్పి బాబోయ్ చాలా 30 తిప్పలు పెట్టింది ఇదైతే. అన్ని సందులే గాయస్ అసలు. మెయిన్ రోడ్ తగలి, ఇప్పుడు తగిలి నాకు మెయిన్ రోడ్ ఇది ఆఫీస్పేట రోడ్డు. ఇప్పుడు తగిలింది నాకు, ఇందా నుంచి సందులే, మొత్తం సందులే వచ్చింది నాకైతే. అబ్బో ఏడుగో ట్రాఫిక్ ఉంది, మళ్ళీ ఒక్కలో ట్రాఫిక్. ఆడ చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. కనపడుతూ ఉంటుంది మనిషి మ్యాక్స్. కనపడుతుందో లేదా? కనపడుతుంది మీకు, చూసుకోండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలు. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట ఆడ. పోవాలి అలా ఆడికి పోయి యూటర్న్ చేసుకొని మళ్ళీ మియాపూర్ రోడ్ వెళ్ళి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అటు నుంచి మళ్ళీ బాచ్పల్లి రోడ్ వెళ్ళాలి. మళ్ళీ బాచ్పల్లి నుంచి బాచ్పల్లి దాటి పోలవరం రూట్ వెళ్ళాలి. పోలవరం దాకా పోవాలి గైస్. ఎంత చూపించారో నాకైతే తెలీదు. ఆమెమో ముందే పేమెంట్ చేస్తాను. ముందే ఎప్పుడు చేయించుకోకండి, ఎప్పుడైనా కానీ ముందే పేమెంట్ చేయించుకున్నారంటే చాలా ఇబ్బంది పడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నేదని చూపించి దానికి ఇవ్వండి మేడం అని చెప్పేసి మాట్లాడండి ఎవరైనా కానీ. అమ్మాయిని అబ్బాయిని ఎవరైనా కానీ. రోడ్డు మొత్తం పొడి దిగారు ఆఫీస్పేట రోడ్లో. కనపడుతున్నా కదా మీకు. ఇది పొరపాటుని రోడ్లో ఒక బండి మట్ట గుడిచిపోయింది అనమాట. ఇప్పుడు పోకండి, లేబులింగ్ అని మొత్తం. గాయస్ ఇక్కడి నుంచి మనం యూటర్న్ చేసుకుని పోవాలి. అది అటు నుంచి రావచ్చు మనం. నేను నా బట్ట ఇటు చూపించలేదు నాకు, మొత్తం తిప్పి చూపించాడు అనమాట. పికప్ లింగంపల్లి అయితే ఆఫీస్పేట రోడ్ నుంచి వచ్చాను నేనైతే. పికప్ లింగంపల్లిలో ఆఫీస్పేట రోడ్ చూపించాను నాకు. అంటే చందానగర్ దాటి అంతా మొత్తం సందులే. రైల్వే స్టేషన్ రోడ్డు కనపడింది నాకైతే డైరెక్ట్. లింగంపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అది చందానగర్ తర్వాత ఆఫీస్పేట వచ్చింది. చూసారా అసలు ఎంత లాంగ్ ఉందో, మరీ దారుణంగా అసలు. నేను ఇందాక అన్నది మీకు కాదు గైస్, ఒక నా బట్ట ఉన్నాడు, వాడికి అన్నాను అనమాట. డ్రైవింగ్ అని ఈజీ అన్నవాడిని. మిమ్మల్ని అయితే అనలేదు. అక్క వెనకాల అక్క హారం కొడుతుంది ఏందో మరి. మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది గైస్. ఫుల్ అయితే
ఎందుకంటే జనాలు పెరుగుతున్నారు ఈ యొక్క హారం కొట్టింది ఇందాక వాటిని గుద్దు పోయి గుద్దుని అమ్మ గుద్దు పోయి గుద్దితే నువ్వన పడాలి ఆడనే పడాలి అట్లా చూడు అసలు బ్రేక్ పట్టుకోవట్లేదు ఏ కాడ యాక్సిలరేటర్ పట్టుకుంటున్నామా బ్రేక్ అనేది పట్టుకోవట్లేదు వేసింది బ్రేక్ అసలు మంచి కట్టుబాట్లు అక్క నీకైతే వీళ్ళ అమ్మాయిలు బ్రేక్ లేకుండా కాలు కింద పెడతారు గాయస్ అసలు ఫస్ట్ అయితే చేసే పని అదే కామెడీ పని అంటే అదే కాలు కింద పెడతారు అప్పుడు తిరుగుతారు అనమాట గాయస్ మనం నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఇల్లు ట్రాఫిక్ ఉంది కాబట్టి మనం అయితే షార్ట్ కట్లో వెళ్తాం చూపిస్తారండి పోండ్రా మీ దినాలు చెయ్య పోండ్రా రే ఆపి తెంచుతున్నారు కదా వెళ్ళిపోతాం అన్నమాట మనం నుంచి లెఫ్ట్ తీసుకుంటే బొలవరం రోడ్ వస్తుంది దీని నుంచి ఒక 8 కిలోమీటర్లు పోవాలి నుంచి అక్క అక్క నుంచి ట్రాఫిక్ ఉండదు అనమాట ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కాకపోతే ఒక 6 కిలోమీటర్ పోగానే మళ్ళీ ట్రాఫిక్ వస్తుంది తప్పదు కాకపోతే సో గాయస్ ఇక్కడ నుంచి మల్లంపేట వెళ్తాం అనమాట మల్లంపేట మీదకి వెళ్తాం అయితే కొంచెం దూరమే ఉంటుంది మల్లంపేట మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సందులో నుంచి పోవాలి అంటే అది రోడ్ అయితే బాగు చేస్తున్నారు అనమాట అందుకని కొంచెం దూరం వెళ్తాం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే రూట్ వస్తుంది వేరే రూట్ నుంచి మళ్ళీ పోవాలన్నమాట చూపిస్తాం మీకు ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి హనుమాన్ టెంపుల్ రోడ్ అంటారు ఇది ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది రోడ్ మొత్తం స్పీడ్ బ్రేకర్లే ఈ రోడ్ అయితే ఎక్కడ ఇక్కడ చూపిస్తుందిగా బాగా ఆనపడుతుందిగా ఇక్కడ చూపిస్తుంది నాకు ఇక్కడ ఆపుతున్నా మరైతే వాళ్ళకి ఫోన్ చేస్తావా ఒక్క నిమిషం ఓకే మ్యామ్ పడ్డాయి ఓకే మ్యామ్ రేటింగ్ ఇవ్వరు అట్లనే సరే బుక్ చేసింది మీరే కదా బుక్ చేసి మీరు అయినప్పుడు వస్తుంది కదా రేట్ సో గాయస్ అయితే 164 రూపీస్ చూపించింది చూడండి పడుతున్నాక నాకు ఫోన్పే చేసింది అనమాట ఇప్పుడు ఎంత తెంగుతారు చూద్దాం 15 కిలోమీటర్లకి 54 నిమిషాలు పట్టింది 27 రూపాయలు తెంగాడు సుల్లిగాడు ఏమనాలి పొకడగాడు బాబోయ్ సో గాయస్ వాన అయితే పడుతుంది గాయస్ నేనైతే వెళ్ళిపోతున్నా ఫుల్ దుమ్ము కనపడుతున్నా గాయస్ మీకైతే ఆడ చూపిస్తాను ఫుల్ అయితే దుమ్ము వచ్చింది చూడండి ఎట్లా ఎగురుతున్నాయి అన్నీ పెద్ద ఒక్కటి ఎగురుతున్నాయి చూడండి ఎట్లా ఊగుతున్నాయో అసలు ఒక్కోటి బాబోయ్ అసలు గాలి అనేది ఫుల్ కొడుతుంది గాయస్ అసలు చాలా అంటే చాలా బోరి అమ్మ దింగ ఇప్పుడు అమ్మ చూసారా గాయస్ ఎంత గాలి కొడుతుందో ఎక్కడెక్కడ ఎన్ని ఎగురుకుంటూ వస్తున్నాయి గాయస్ అసలు ఇక్కడైతే మనం అయితే వెళ్ళిపోదాం ఇందాక వచ్చిన రూట్లో వెళ్ళాం మనం ఓవరాల్ ఎక్కేస్తాం అనమాట మన రూట్ అటు కాబట్టి అటు వెళ్తాం అనమాట మనం అయితే ఇప్పుడు ఇంటికి రోడ్డు పెట్టుకొని దింగాలన్నమాట నుంచి ఇక్కడ ఉన్నామంటే టాస్కే మనకైతే వానలో తడిసి మొత్తం అడ్డ గడిచిపోతాం తెలుసు అట్టట్టే కాదు తడిసేది వాన పడిందంటే ఇంకేం లేదు స్వెటర్ కూడా తెచ్చుకోలేదు నేనైతే స్వెటర్ అంటున్నా రెయిన్ కోట్ కూడా తెచ్చుకోలేదు ఇంట్లోనే వచ్చింది అది కూడా వాన పడవలే అని చెప్పి రెయిన్ కోట్ తీసుకోకుండా వచ్చేసాను నేనైతే ఫుల్ గాలి కొడుతుంది మీకు సౌండ్ వినిపిస్తూ ఉన్నది నాకు తెలిసి ఇప్పటికి ఇప్పుడు ఏడో చోట ఆగాలన్నమాట ఇవన్నీ తీసేయాలి సో గాయస్ ఇదేగా ఈరోజు లాగ్ అయిపోయింది గాయస్ ఈరోజు అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకే గాయస్ బాయ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు సండే అయితే లైవ్ అయితే పెడుతున్నాం గాయస్ మీరైతే వస్తారని అనుకుంటున్నాను
అక్కడ మాట్లాడుకుందాం ఏం కావాలంటే అది. ఓకే గాయస్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్స్. ఓకే బాయ్స్ బాయ్.